ఆపరేషన్ సింధూర్లో ప్రముఖ పాత్ర పోషించినవి ఆత్మాహుతి డ్రోన్లు. ఈ డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్ 10 కిలోల బరువుని 100 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లగలవు. ఇది కూడా తక్కువ ఎత్తులో ఎగురుతూ చాలా సైలెంట్ గా, అంటే ఎటువంటి శబ్దం లేకుండా ఎగరడం దీని ప్రత్యేకత. ఇవి ఎక్కడ తయారయ్యాయి అంటే మన బెంగళూరులోనే తయారయ్యాయి, మన సొంత వ్యవస్థలో తయారయ్యాయి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఒక సంస్థ, భారతదేశానికి చెందినటువంటి సంస్థ, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా వీటిని తయారు చేశాయి. ఈ డ్రోన్ ఇజ్రాయెల్ కూడా ఉపయోగిస్తుంది. అయితే ప్రస్తుతానికి 2021లోనే 100 డ్రోన్లు కావాలని రక్షణ వ్యవస్థ ఆర్డర్ ఇచ్చిందండి. ఆ 100 డ్రోన్లే ఇప్పుడు మన దగ్గర అయితే ఉపయోగిస్తున్నారు. మరికొన్ని డ్రోన్లకైతే ఇప్పటికిప్పుడు ఆర్డర్ వచ్చింది. బెంగళూరులో ఆల్ఫా డిజైన్ అనే ఒక సంస్థ, అలాగే ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఎల్టిట్ సెక్యూరిటీ సిస్టమ్, ఈ రెండు సంయుక్తంగా వీటినైతే రూపొందించే ఇటు భారత ప్రభుత్వం అటు ఇజ్రాయెల్ రెండు కూడా ఈ డ్రోన్లని ఉపయోగిస్తున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్లో ఇవి చాలా కీలకం. 10 కిలోల బరువుని 100 కిలోమీటర్లు ఏకదాటిగా మోసుకెళ్లడమే కాకుండా ఎటువంటి సౌండ్ రాకుండా చేయడం అనేది దీని ప్రత్యేకత. నిజంగా ఇది మనకి చాలా గర్వకారణం. ఎందుకంటే స్వదేశీ టెక్నాలజీతో మనం ఎన్నో రూపొందిస్తున్నాం. ఇప్పుడు మనం యుద్ధంలో చూస్తున్నటువంటివి చాలా వరకు మన స్వదేశంలో తయారు చేసినవి. అలాగే ఫ్రాన్స్, ఇజ్రాయెల్కి చెందినటువంటివి కూడా ఉన్నాయి, రష్యాకి చెందినటువంటివి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రష్యా తోటి, ఫ్రాన్స్ తోటి, ఇజ్రాయెల్ తో మనం డీల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మన స్వదేశీ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఒకప్పుడు 100% విదేశీ టెక్నాలజీనే ఉపయోగించాం. ఇప్పుడు విదేశీ టెక్నాలజీతో పాటు మన స్వదేశీ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నాం. మరికొన్ని 100% మన స్వదేశీ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నాం. మరికొన్నిటిని మన స్వదేశీ టెక్నాలజీతో ఉపయోగిస్తూ, అంటే కావలసినటువంటి ముడి సరుకులు మాత్రం బయట నుండి తెప్పించుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. నిజంగా భారతదేశం ఈ రోజు 24,000 కోట్ల రూపాయలకి ఈ యొక్క రక్షణ వ్యవస్థ యొక్క టెక్నాలజీని బయటకు అమ్మింది. 24,000 కోట్ల రూపాయలకి విలువైనటువంటి టెక్నాలజీని అమ్మింది. అలాగే 50,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని పెంచే పనిలోనైతే మన రక్షణ వ్యవస్థ ఉంది. అంటే మనం ఏదైతే ఇంతకు ముందు మనం బయట నుంచి కొనుక్కుంటున్నామో, ఇప్పుడు బయట నుంచి కూడా కొనుక్కుంటున్నాము, మన టెక్నాలజీ ఉపయోగించి వాటిని తయారు చేయిస్తున్నాం. ఫ్రాన్స్, రష్యా, అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశాలతో, ఇప్పుడు అమెరికా కూడా మనం అదే విధంగా డీల్ కుదుర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనం కూడా చాలా దేశాలకి, కొన్ని వియత్నాం లాంటి దేశాలకు కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చుట్టుపక్కల, అంటే చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దేశాలకి, పేద దేశాలకి, కొనుక్కోలేనటువంటి వాటికి మనం వాటిని దృఢపరిచే విధంగా వాటికి ఫ్రీగా ఇచ్చాం. మరికొన్నిటికి అమ్మాం కూడా. 24,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ రక్షణ వ్యవస్థ పరికరాలను అమ్మాం. ఇప్పుడు దాన్ని 50,000 కోట్ల రూపాయలకైతే పెంచే పనిలో మన రక్షణ వ్యవస్థ ఉంది.